హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్నటువంటి ఈ వీడియోలో యాక్చువల్లీ ఒక అతను మిస్ అయ్యాడు సముద్రంలో. ఇక్కడ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగానే ఇక్కడ వచ్చేసి 4 మెంబర్స్ సముద్రంలోకి వెళ్ళి ముగ్గురు మాత్రమే బయటికి రావడం జరిగింది. ఇంకొక అతను కొట్టుకొని పోవడం, చనిపోవడం జరిగింది. సో అలా కొట్టుకుపోయిన అతను కాపాడడానికి ఒక అతను ఈతగాడు సముద్రంలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి కథ ఏమైంది అనేది చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఏం జరిగింది అనేది చాలా సస్పెన్స్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియో. అతడు తిరిగి సముద్రంలో నుంచి అతన్ని తీసుకువస్తారా లేదా, అతడు బతికున్నాడా లేదా అనేది పూర్తి వీడియో దాకా చూస్తే కానీ అర్థం కాదు. కీప్ వాచింగ్. దిస్ ఈజ్ హారర్ అండ్ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ వీడియో. కీప్ వాచింగ్ అండ్ మీరు లైక్ చేసి వీడియో చూడండి. కీప్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లా కనిపిస్తానే ఉంది బాడీ, అట్లా కనిపిస్తానే పోయింది. ఇట్లా కనిపిస్తానే ఉండింది. ఇట్లా మనసులో ఇట్లా పోయింది బాడీ. అది అట్లా ఆడెవరు చూడు డౌన్లోకి దిగింది. ఆడ కూడా ఒక మనిషి కూర్చుంటాను అట్లా. అంటే నలుగురు పోయేసి ముగ్గురు మాత్రమే బయటికి ఎట్నొకట గడన పన్నారు. ఎవరినో ఇద్దరు కలిసి ఒక నెట్ను ఒకట లాక్కొని వచ్చినారులే, అది సంతోషం. ఇంకొకటి పాపం చేత కాక అట్నే పోయినట్టున్నాడు. చాలా చేతులు ఆడుతున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళు కూడా ఇద్దరు పోయి ఒకడేమో ఈ చేతులు ఎత్తుతాంటే యాక్టింగ్ ఏమో అనుకున్నాం, ఇది చేస్తున్నాడు ఏమో. అందరూ ఉన్నప్పుడే ఈ అలా వస్తాను చూడు, రెండో అలా అన్నీ పోయింది. ఈయన్ని చేతులు ఎత్తేసినాడు అన్న. ఇవి నీళ్ళు ఎంత ఫోర్స్గా కిందికి పోతున్నాయో అంత డౌన్ ఉంది కింద. ఆ ఎర్రమట్టి దాటి అవతల పోయినారు. వెళ్ళిపోతాను కదా, ఆ బాడీ కొట్టుకుని పోతుంది. అట్నే వస్తుంది, నీళ్ళు డౌన్ అయినప్పుడు మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోయి మళ్ళీ అట్లా పోతుంది. అది తెలిసి అక్కడికి వెళ్ళిపోయింటుంది, ఆ చివరికి వెళ్ళిపోయింది. అదే ఆ పక్కకే పోయింటుంది. ఈ నీళ్ళన్నింటినీ కాబట్టి రేపు పొద్దునకల్లా ఆ పక్కకు వస్తాడు. పొద్దునకల్లా ఇది ఒక బాటర్లాగా తేలి ఇతరులు వస్తాడు. మేము మా ఫ్యామిలీతో అలా బీచ్కి వెళ్ళి ఏదో పిల్లలు అడిగారు కదా అనేసి బీచ్కి వెళ్ళేసి కొంచెం రిలాక్స్ అయ్యి రీఫ్రెష్ అయ్యి వద్దామని ఆ రోజు మేము బయలుదేరి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన గంటలోపే, యాక్చువల్లీ టైం వచ్చేసి 3 to 4 ఆ మధ్యలోనే అనుకుంటాను. ఆ టైంలోనే మేము వెళ్ళిన గంటకి ఈ ఇన్సిడెంట్ జరగడము, చాలా టెన్షన్ పడ్డాము. అండ్ మళ్ళీ బీచ్లోకి వెళ్ళనిస్తారో లేదు అనుకున్నాం. కానీ ఇంకా ఆ రోజు సండే కూడా కావడంతో చాలామంది ఎక్కువ మంది వచ్చారు. దాంతో ఇంకా అతన్ని మాత్రము వెతకడానికి వెళ్ళారు. మేము ఇంకా ఎక్కువ లోతు వెళ్ళకుండా బయట మాత్రమే మేము కొద్దిగా చిన్న మోకాళ్ళ లోతు నీళ్ళలోనే కూర్చొని అక్కడి నుంచే మేము ఆ రోజు మేము ఎంజాయ్ చేయడం జరిగింది. బీచ్కి వెళ్ళే వాళ్ళందరూ ఒకటే మాట చెప్తాను, ఎక్కువ లోతుకి వెళ్ళకండి, అలాగే ఎక్కువ మంది వెళ్ళండి. ఒకవేళ వెళ్తే కనుక ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే కొద్దిగా డిస్టెన్స్, అంటే మన ఇసుక మేట కనపడేంత వరకు వెళ్ళచ్చు. అంతవరకు వెళ్ళడం సేఫ్టీ. ఆ తర్వాత ఈత వచ్చినా కూడా చాలా ప్రమాదము. అది ఎటువైపు నుంచి సుడిగుండాలు ఉంటాయో, ఎటువైపు నుంచి ఏ యానిమల్ వస్తుందో, ఏ తిమింగలం వస్తుందో, ఏది లాక్కెళ్తుందో తెలియదు. సో బీ కేర్ఫుల్ అండి, చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రం బీచ్కి వచ్చిన తర్వాత. ఈ వీడియో మీకు అందరికీ ఒక థ్రిల్ అండ్ సస్పెన్స్గా ఉంటుందని భావిస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి చివరికి ఏమైందనేది. మా ట్రిప్ అయితే హ్యాపీగా నడిచింది, కానీ మధ్యలో
ఇటువంటి సిచ్యువేషన్స్ అందరికీ వస్తుంటాయి. కాబట్టి ఆ హ్యాపీనెస్ అలాగే కొనసాగించాలంటే మనం కొన్ని సేఫ్టీ అండ్ రూల్స్ పాటించడం మనకందరికీ చాలా మంచిది. అక్కడ ఒకరిద్దరు పోలీసులు ఉన్నా కూడా ఎవరు అంతమందికి చెప్పలేరు కదా. అందరూ కూడా దాదాపు వేల మంది ఉంటారు అక్కడ, దాదాపు వందల మంది ఉంటారు. ఎవరికి అంతమందికి చెప్పలేరు కాబట్టి మనమే కొన్ని రూల్స్ అండ్ బౌండరీస్ పెట్టుకొని అక్కడే మనము సేఫ్టీగా వాటర్లో ఉండాలి తప్ప ఎక్కువ లోతుకెళ్ళి అనేక ఇబ్బందులు తెచ్చుకోవడం నా వరకు అయితే కరెక్ట్ కాదని చెప్తా. సో నా మాటలు, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోని పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. అదో ఎవరో తీసుకుని వస్తున్నట్టున్నారు. అక్కడ నుంచి ఆ అబ్బాయిని అండ్ వాళ్ళు అది రింగ్ తీసుకుని వెళ్ళారు, బెలూన్ రింగ్. ఆ బెలూన్ రింగ్తో అక్కడ శవం అనేది అక్కడ తేలుతూ ఉంది. ఆ తేలుతున్నటువంటి శవాన్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి ఆ ఈతగాడిని పంపించడం జరిగింది. ఆ ఈతగాడు ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి ఆ రింగ్ తీసుకొని వెళ్ళాడు. అంతకుముందు వెళ్ళిన ఇంకొక స్విమ్మర్ వచ్చేసి ఎక్కువసేపు అక్కడ ఈదులాడుతూ అంటే అక్కడ ఉండే అతన్ని పట్టుకొని లాక్కొని రావడానికి అతని శక్తి సరిపోలేదన్నమాట. సో దాంతో అతను తిరిగి మళ్ళీ ఒక అతని హెల్ప్ అడగడంతో ఈ రింగ్ తీసుకుని అతను వెళ్ళడం జరిగింది. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉంటే చాలా సస్పెన్స్గా ఉంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓకే బాబు పోయినారు సార్ దానికోసం పోయింది. पानी से मारने वाले हाथ में आए दूसरे हट गए थे, एक ना बच्चों आ गया बता रहा। వాడెవడో మళ్ళా పోతాడు ఒకడు. వాళ్ళకి సహాయం కావాలి, ఎంతసేపు ఎతకుతారా? బోట్ ఉంటే బోట్లో పోయి తిరుగుతాం కావాలి. కనిపించలేదు మనిషి, కనిపించలే. మామూలుగా అయితే తల కనిపిస్తుంది కదా, సేపు ఉండదు కదా. ఎక్కువ దూరం కూడా కాదంట బా. అది మనిషి ఆడ పోతానులే అన్నీ తేలినాడంట మనిషి. ఆ పోయే మనిషికి అన్నీ తేలినాడంట. తేలి అట్ట కొట్టుకొని పోతాడంట. వీళ్ళు ఊరికి అది ఏలు పెట్టి అందరూ చూస్తా ఉంటారు. ఎక్కువ టైం కూడా లేదు, 3-4 నిమిషాలే అంతే. మళ్ళీ పైన తింటా అట్లే ఇంకా తేలుకుంటూ అట్నే వెళ్ళిపోతాడంట. నువ్వు ఆడ మునిగినాదో అందరూ బైబిల్ వచ్చేస్తున్నారు.
అబ్బాయి కంపెనీలో మొత్తం కథ క్లైమాక్స్కి వచ్చిందబ్బా. మొత్తానికి పిల్లగానే మొత్తాన్ని వాళ్ళు అయితే తీసుకొని వచ్చినారు. ఏ తులసి ఎదికి రా. బయటికి రా. చూద్దాం పాపం బతుకున్నాడా పోయినాడా. చివరికి ఆ అబ్బాయిని అయితే స్విమ్మర్స్ తీసుకుని రావడం జరిగింది. అప్పటికి తను కొనవైపులతో కొద్దిగా నాడి కొట్టుకుంటుందని దాన్ని ఏమంటారు, నోట్లో నోరు పెట్టి కొద్దిగా గాలి ఊపితి హార్ట్ని ఒత్తేసి, అదే ఐ మీన్ విపిఆర్ఎస్ ఏదో అంటారు. అది చేస్తే కనుక బెస్ట్ అని చాలామంది అక్కడ సజెషన్ ఇచ్చారు. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని సజెషన్ చెప్తున్నారు. కానీ అక్కడ చాలామందికి ఏం చేయాలో చేయకూడదు అనే ఒక సస్పెన్స్ అయితే అక్కడ ఉంది. చేయడానికి ఎవరు ముందు రాలేదు. అలాగే చేయాలనుకున్నా వాళ్ళు ఎవరికి అలా ఉండిపోయారు. సో మొత్తానికైతే పోలీసులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని అనుకుంటున్నాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే హీ ఈస్ డెడ్. సో దాన్ని బట్టి చాలామందికి ఇదొక ఈ వీడియో ఒక సింబల్గా ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి దీన్ని చూసి ఎవరు కూడా ఎక్కువ లోతుకి వెళ్ళొద్దని మనసారా అందరికీ చెప్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని చూసి లైక్ చేయండి. అలాగే ఎవరు కూడా ఇట్లా లోతుగా ఉండే ప్లేస్లకి వెళ్ళకండి దయచేసి. అలవాటు కాదు, అది లోతుందాడా. తులసి పోయింది వాళ్ళు ఈయన్నే తులసి రా ఇడికిరా చూడు ఇడికిరా. అంత లోపల ఉండొద్దు అని రాడు. నీళ్ళు వచ్చినాడా. మా పెద్దలు వస్తుంది. తులసి నీళ్ళు ఇవి ఫాస్ట్గా ఎన్నికి వస్తున్నాయి. గుంత ఉంది ఇడా, ఇది చాలా ఫాస్ట్గా ఎన్నికి వస్తున్నాయి నీళ్ళు. కాదుమా, ఇవి నీళ్ళు ఎన్నికి ఫాస్ట్ వస్తున్నాయి అంటే ఆడ చాలా గుంత ఉంది అని అర్థం. ఏదేమైనా మా జర్నీ వచ్చేసి ఈ సండే చాలా హ్యాపీగా జరిగింది. సో ఇలాగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు నేను అప్పుడప్పుడు ఇలాంటి బ్లాగ్స్ పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు
లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన కామెంట్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.